హలో గాయ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఓజీ బ్రోస్ యూట్యూబ్ ఛానల్. సో ముందుగా ఆమ్, ఎవరైనా మన ఛానల్ కొత్తగా వస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. సో ఓకే, నేనైతే ఇవాళ మనశంకర వరప్రసాద్ గారు మూవీకి వెళ్ళేసి వచ్చాను. దాని రివ్యూ గురించి మాట్లాడుకుందాం. సో ముందు రివ్యూలోకి వెళ్ళే ముందు ఈ మూవీ కాస్టింగ్ గురించి మాట్లాడుకుంటే మెయిన్గా ద బాస్ మన చిరంజీవి గారు, హీరోయిన్ నయనతార, సపోర్టింగ్ రోల్స్ కింద క్యాథరిన్ తెరీసా, ఇంకా డైరెక్టర్ వచ్చేసి మన అనిల్ రావిపూడి, మ్యూజిక్ బై బీమ్స్. సో మూవీ గురించి మాట్లాడుకునే ముందు బాస్ మనకి లాస్ట్ టైం హిట్ ఇచ్చింది ఎప్పుడో 2018లోనో 2018లో ఖైదీ నంబర్ 150 పొంగల్కి వచ్చింది ఆ సినిమా. దాని తర్వాత సరైన సినిమానే పల్లా. ఇప్పుడు పడిందా అంటే ఎస్, బాస్ స్వాగ్ చూసాము. బాస్ నుంచి ఏదైతే మనం మిస్ అయ్యామో అది ఈ సినిమాలో అనిల్ రావిపూడి మనకు చూపించారు. మన అన్నదమ్ములు ఇద్దరు కంబ్యాక్ మూవీస్ ఇచ్చారు. ఓజీతో పవన్ కళ్యాణ్ ఎలా అయితే బిగ్గెస్ట్ హిట్, బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నాడో సేమ్ అలానే మన చిరంజీవి గారికి కూడా కంబ్యాక్ కంబ్యాక్ మూవీ ఇది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ అబ్బా, ఫుల్ ఎంటర్టైన్మెంట్. బాస్ స్వాగ్ అసలు బీభత్సంగా ఉంది సినిమా. పెద్ద స్టోరీ ఏం లేదు, సింపుల్ లైన్. ఇద్దరు కపుల్స్ విడిపోతే మళ్ళీ ఎలా కనెక్ట్ అవుతారు, ఎలా కలుస్తారు అనే దాని మీద కాన్సెప్ట్. చాలా కామెడీ జనరేట్ చేశారు. బాస్ స్వాగ్ గానీ ఫస్ట్ హాఫ్ అయితే హిలేరియస్ గా ఉంది, టాప్ నాచ్ అసలు. కామెడీ సీక్వెన్సెస్ కానీ, బాస్ సాంగ్ లో స్టెప్స్ కానీ, హుక్ స్టెప్స్ కానీ బాబా వేరే లెవెల్. బీజిఎం బై బీమ్స్ సూపర్. బీమ్స్ మనకి ప్రీవియస్ గా ఈ మ్యాడ్ మ్యాడ్ స్క్వేర్, ఇంకా మాస్ జాతర, వీటికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారనమాట. సూపర్ ఉంది దీనికి. చాలా బాగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించారు. ఇంకా ఫస్ట్ హాఫ్ గురించి అయిపోయింది. ఇంకా ఇంటర్వెల్ బ్యాంగ్ అంతా సూపర్. దాని అసలు ఎక్కడ కూడా మనకి నెగిటివ్స్ ఏం లేవు. ఇంకా సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంది. ఇంకా ఎటొచ్చి ఇంకా విలన్ కి అంత స్కోప్ లేదు. విలన్ కింద చేసిన వాళ్ళకి అంతేం లేదు. ఇంకా మిగతా వాళ్ళందరికీ ఎవరు క్యారెక్టర్స్ లో వాళ్ళు బాగా యాక్ట్ చేశారు. కొంచెం స్టోరీ కూడా డాడీ కైండ్ ఆఫ్ స్టోరీ అనిపిస్తుంది అక్కడ అక్కడ కొంచెం. పిల్లలు వాళ్ళ డాడీకి దూరం అయ్యి ఎలా కనెక్ట్ అవుతారు ఏంటి ఇదని దాని అట్లా అనిపిస్తుంది. సో ఓవరాల్ గా అయితే చాలా చాలా బాగుంది. లాస్ట్ వీక్ రాజాసాబ్ సినిమా చూసాం, అది ఎంతైతే వరస్ట్ ఉందో ఇది అంత టూ గుడ్ ఉంది. ఎట్లా చెప్పొచ్చు అంటే ఇంకా సంక్రాంతికి బాసే ద విన్నర్ అని కూడా చెప్పొచ్చు. ఇంకా ఇంకా మూవీస్ ఉన్నాయి, ఇంకా 2-3 మూవీస్ ఉన్నాయి. సో ప్రస్తుతానికి అయితే బాస్ దే పై చెయ్యి. చాలా బాగుంది ఈ మూవీకి. ఇంకా నా సైడ్ నుంచి అయితే అవుట్ ఆఫ్ 5 3 ఇస్తున్నాను రేటింగ్. అంత చాలా బాగుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సెకండ్ హాఫ్ లో లాస్ట్ హాఫ్ అన్ అవర్ కి మన వెంకీ మామ వస్తారు. వెంకీ మామ వచ్చిన దగ్గర నుంచి అసలు మామూలుగా ఉండదు. వెంకీ మామ ఏమో బాస్ హైపిస్తాడు, బాస్ ఏమో వెంకీ మామ హైపిస్తాడు. అబ్బా ఏముందంటే అసలు చాలా బాగుంది. వాళ్ళిద్దరి మధ్యలో ఆ సీన్స్ ఉంటాయి, బాస్ కి వెంకీ మామ మధ్యలో అదిరిపోతాయి. అవైతే చాలా బాగుంది మూవీ. ఇప్పటిదాకా ఎవరన్నా ఇంకా టికెట్స్ బుక్ చేసుకోలేదు, చూడొచ్చా లేదా అనుకుంటే ఇట్స్ ఎ మస్ట్ వాచ్ ఇన్ థియేటర్స్. చక్కగా నవ్వుకుంటారు థియేటర్స్కి వెళ్ళి. గో వాచ్ ఇట్. ఇంకా మనకి బిఎండబ్ల్యూ మూవీ ఉంది అండ్ అనగనగా ఒక రాజు ఉంది. వాటి రివ్యూస్ కూడా వస్తాయి రేపు ఎల్లుండి. స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.